హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఏంటి కిచెన్ లో లేకుండా ఎక్కడికి వచ్చేసింది శ్రీలత అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక యూస్ఫుల్ వీడియోతోనే మీ ముందుకు వచ్చేసాను. 250 రూపీస్ కి, అంటే నాకు బ్లౌజ్ కుట్టించే అమ్మాయి దగ్గరనే 250 రూపీస్ కి నేను బ్లౌజ్ నేర్చుకున్నానండి. చేయట్లేదు, నేను ఖాళీగా ఉన్నాను, ఏ ఒక్క రోజు కూడా అనుకోనండి. మా ఆయన కూడా అంతే, అసలు నువ్వు ఖాళీగా ఉండవా, పని రాక్షసి అంటారు నన్ను. అదేంటంటే ఈ రెండు ఐటమ్స్ ని యూజ్ చేసుకుంటూ మీ ఐబ్రోస్ ని మీరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంతమంది అయితే ఈ విధంగా కూడా పక్కన ఇండ్ల దగ్గర కూడా చేసుకుని డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనమాట. అంటారు ఐబ్రోస్ అనేది అందరు కామన్ గా చేయించుకునేది కాబట్టి ఇలా కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇలా ఈ ప్లక్కతో గానీ థ్రెడ్ తో గానీ మీకు పర్ఫెక్ట్ గా వచ్చేసిందంటే ఇంట్లో ఉండే మీరు ఐబ్రోస్ ఒక్కటి చేసుకున్నా చాలండి చేయడం. మళ్ళీ ఇదే పద్ధతిలో మన అంటే వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు అండి. గోంగూర పచ్చడి అండి, గోంగూర పచ్చడి కదా రెగ్యులర్ గా చేసేది అని అనుకోవచ్చు, కానీ అలా కాదండి. నాకు ఇష్టమైన గోంగూర పచ్చడి నేను ఏ విధంగా ఇంట్లో రెగ్యులర్ గా అంటే వీడియోస్ కోసం కాకుండా మామూలుగా ఎలా చేసుకుంటాను అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూసేసేయండి, స్కిప్ చేయొద్దు. మీరు ముందుకు కొంచెం చూసేసి స్కిప్ చేశారనుకోండి, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి చెప్తున్నానండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. అదేంటంటే నా గురించి నాకు కొన్ని తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం నేను నా గురించి కొన్ని చెప్తున్నాను, మిస్ చేసుకోవద్దు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసి మీడియం హీట్ లో బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని లోలో పెట్టేసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు నువ్వుల్ని, తెల్ల నువ్వులు వేసుకున్నానండి. లో ఫ్లేమ్ లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు బయటకు చిల్లుతాయి కాబట్టి ఇలా నాప్కిన్ ని 4 మడతలుగా పెట్టేసుకుని వాటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేశానండి. ఒక 7 వరకు పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయండి వేసేసుకొని అవి కొంచెం లైట్ గా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవడం వలన ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పేలకుండా ఉంటాయండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టేసి మరొక స్పూన్ వరకు ఆయిల్ ని వేసేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1 కట్ట వరకు పెద్ద సైజులో గోంగూర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా బుట్టలోకి వేసుకొని రెడీగా ఉంచేసుకున్న ఈ గోంగూరని ఈ ప్యాన్ లోకి వేసేసుకోవాలండి. మీడియంలోకి స్టవ్ ని పెట్టేసుకొని ఈ గోంగూర అనేది పచ్చివాసన పోయేలాగా మీడియం టు లో ఫ్లేమ్ లో తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. పైనుండి కిందికి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేటప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఈ గోంగూరకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ మాడిపోకుండా పచ్చివాసన లేకుండా పోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లోనే ప్యాన్ కి అంటుకోకుండా ఫ్రై అయిన తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసి మిక్సీ జార్ లోకి ఒక 4 వెల్లుల్లిని ఫ్రై చేసుకున్న ఈ నువ్వుల్ని వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్ గా పల్స్ మోడ్ లో కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత రాళ్లుప్పుని వేసుకోవాలి. ఏ పచ్చడిలోకైనా రాళ్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకొని చల్లారిన ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని పల్స్ మోడ్ లో 2 టైమ్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే రోట్లో రుబ్బిన టెక్స్చర్ అనేది వచ్చేస్తుందండి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులోకి కట్ చేసుకున్నవి కూడా వేసేసుకొని ఆన్ ఆఫ్ చేసుకుంటూ 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయ కూడా ఎక్కువగా మెదిగిపోకుండా గోంగూర పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం రోట్లో రుబ్బుకున్న పచ్చడి లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని పోపులోకి పచ్చడిని వేసేసుకోవాలి. పోపులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ ని, 1 స్పూన్ వరకు పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని, చిటికెడంతా ఇంగువని వేసేసి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర పచ్చడిని వేసేసి ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకున్నట్లయితే కమ్మటి గోంగూర పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. నువ్వులతో చేసుకున్నాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుందండి. సాల్ట్ అనేది తక్కువగానే పడుతుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి అనేది నా స్టైల్లో నేను ఎప్పుడు ఏ విధంగా చేసుకుంటాను అనేది చూపించేశానండి. మరి వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. ఇలా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే తినేసేయొచ్చు అనమాట. సన్న రవ్వ, బొంబాయి రవ్వతో చేసే ఉప్మాలోకి కూడా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ హలో, నా వీడియోతో మీ ముందుకు వచ్చేసానని అనుకుంటున్నానండి. అదేంటంటే అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి. బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండానే ఇంట్లోనే మన ఐబ్రోస్ ని ఎలా షేప్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్ గా తక్కువ ఖర్చులోనే ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, కొందరు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏనండి. అవేంటంటే ఇలా మిషన్ కి యూజ్ చేసి ఈ థ్రెడ్, ఆ తర్వాత ఇలాంటి ఒక చిన్న సీజర్,
ఇంకొకటి ఏంటంటే ఇది ఒక చిన్న పరికరం అండి, దీన్ని ఐబ్రోస్ ప్లక్కర్ అని అంటారు. చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా ఉంటుంది. దీంతో ఇలా చేసుకోవాలి. నేను ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తూ మీకు చెప్తూ ఉంటాను. ఇది లేడీస్ ఎంపోరియంలో దొరుకుతుందండి, బాగా యూజ్ అవుతుంది. మనం ఒక్కసారి కనుక పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్లాల్సిన పని లేదండి. దీంతోనైనా నేను చూపించే ఈ థ్రెడ్తోనైనా కానీ ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం పెరిగిన, ఇప్పుడు వచ్చేది పండగల సీజన్ కదండి, శ్రావణ మాసం కాబట్టి పదే పదే వెళ్ళాలి అంటే ఎక్కువగా రాకపోతే అప్పుడు మళ్ళీ వెళ్ళలేము. ఒకేసారి చేయించుకుంటేనే బాగుండదు. చిన్నగా వచ్చినా కానీ కొంచెం ఎట్లనో అనిపిస్తుంటుంది. కాబట్టి ఇది ఒక్కటి ఉంటే చాలండి, ఈజీగా అయిపోతుంది. లేదంటే అలా థ్రెడ్ తో కానీ ప్రాక్టీస్ చేసుకున్నా కానీ ఈజీగా అయిపోతుందండి. చూపిస్తాను. యూజ్ చేసుకునే ఏదైనా ఎనీ పౌడర్, ఫేస్ పౌడర్ ఉంటుంది చూడండి, దాంతో ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా ఐబ్రోస్ కింద పెట్టేయాలన్నమాట. ఇలా పైన కింద రెండు వైపులా. నాకు ఇక్కడ కొంచెం లైట్ గానే వచ్చిందండి. రెండో సైడ్ కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే మందంగా ఉంటే ఎక్కువగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందైతే థ్రెడ్తో నేను చూపిస్తున్నానండి. దీన్ని ఈ చివర తీసుకొని ఇలా కొంచెం ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండు ఎడ్జెస్ ని ఇలా నాట్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఇలా ఒక 7 టైమ్స్ ఇలా చేసేసుకుని ఆ తర్వాత ఇలా ఇలా అనుకోవాలండి. మీకు వీడియోలో క్లియర్గా ఉందో లేదో నాకైతే తెలియడం లేదు. ఈ విధంగా చేసేసిన తర్వాత ఇలా మనం ఈ టిక్లీ కూడా అన్నీ తీసేసేయాలి. ఆ తర్వాత ముందైతే ఇలా పై వైపు నుండి పై వైపున ఇలా వీటిని ఇలా అంటూ ఆ తర్వాత ఇలా అనాలి. ఇలా ఇలా ఈ హెయిర్ అనేది ఇందులోకి వచ్చేలాగా మనం ఐబ్రో పెన్సిల్ ఉంటుంది చూడండి, దాంతోనైనా ముందు షేప్ ఇచ్చేసుకొని ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రా హెయిర్ని తీసేయాలండి. చూడండి ఈ విధంగా. నాకు ఇక్కడ కొంచెం లైట్గా ఉంది కాబట్టి తెలియట్లేదు. ఇక్కడ ఇలా అనుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా చేసేయాలి. పౌడర్ పెట్టేసాం కాబట్టి పెయిన్ అనేది ఏమి ఉండదండి. ఇలా అన్ని పైకి అనుకుంటూ ఇక్కడ హెయిర్ ఉంది కదా, దాన్ని ఇలా చూడండి, ఇక్కడ ఈ హెయిర్ని ఇలా వచ్చేసింది. మళ్ళీ ఈ హెయిర్ని ఇలా. మీకు వీడియోలో క్లారిటీ ఉందో లేదో నాకు తెలుస్తలే కానీ నాకైతే క్లియర్గానే అర్థమవుతుందండి. ఈ విధంగా ఇలా ఇలా పై వైపున కూడా. ఆ తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా ఫింగర్స్ని నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా చేయాలండి. ఇక్కడ సెంటర్లో మనం కుంకుమ టిక్లీ పెట్టుకునే ప్లేస్లో కూడా కళ్ళు ఇలా రెప్పలు మూసేసుకొని ఇలా తీసేసుకుంటే ఇక్కడ ఉండే హెయిర్ కూడా పోతుంది. ఆ తర్వాత ఈ విధంగా అప్పర్ లిప్ మీద కూడా చేసేసుకోవచ్చు. ఇటు సైడ్ ఉన్నా కానీ ఈ విధంగా చేసేసుకోవచ్చు అండి. ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం షేప్ చేయించుకుంటే నెక్స్ట్ టైం మనమే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా రెండో వైపు కూడా చూడండి, చిన్న చిన్న హెయిర్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. ఇలా ఇట్లా ఇలా చేసేసుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కదా, ఆ ఎక్కువ ఉన్న వాటిని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇటువైపు ఉంది చూడండి, ఇట్లా ఇట్లా క్రాస్గా చేసేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు దీంతో ఎలా తీస్తారో చూపిస్తా చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటిని ఇట్లా
ఎక్స్ట్రా హెయిర్ ఉంది కదా దాన్ని అంతా కూడా ఈ విధంగా స్కిన్ని ఇలా గుంజినట్టు చేస్తూ ఇలా చూడండి ఇలా వస్తుందన్నమాట. ఆ హెయిర్ని ఇలా పట్టి ఇలా తీయాలని అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇట్లా ఉందనుకోండి, దాన్ని ఇలా పట్టి ఇలా మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది. షేప్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న వచ్చిన వెంటనే దీంతో ఆ హెయిర్ని ఇలా పట్టుకొని ఇలా తీసేయాలండి. ఇలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఇట్లా అంత నీట్గా చేసేసుకొని చూడండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీకు కొంచెం నొప్పిగా అనిపిస్తే ఇంట్లో మీరు వాడే ఏ మాయిశ్చరైజర్ అయినా కానీ లైట్గా ఇలా అప్లై చేసుకున్నారనుకోండి, కొంచెం ఆ మంట చిమ్చిమ అనేది తగ్గిపోతుంది. అలాగే కొంచెం వాపులాగా అనిపించినా కానీ త్వరగా తగ్గిపోతుందండి. ఆ తర్వాత ఈ విధంగా చేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఐబ్రో పెన్సిల్ తోటి లైట్గా ఇలా షేప్ చేసేసుకోవాలి. అంతే, మరీ హెవీగా వేసుకోవద్దు. ఆ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఆ గ్యాప్లలోకి, హెయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా, అందులోకి పెన్సిల్ అప్లై చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందండి. ఆ తర్వాత ఇలా టిక్లీ పెట్టేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది ఫేస్ కూడా. ఇంకా వేరే ఏ ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఐబ్రోస్ అక్కడ చేయించుకున్నా చాలు. ఇంతేనండి. మరి నేనైతే నా ఐబ్రోస్ని ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటాను. మీలో ఎవరికైనా తెలియకపోయినా కానీ ఎవరికైనా తెలుస్తుంది, యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంతే, మరి ఈజీగా అనిపించింది కదా. ఒక్కసారి వెళ్ళి మీరు షేప్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఐటమ్స్ని యూజ్ చేసుకుంటూ మీ ఐబ్రోస్ని మీరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మరి మీకు ఎలా అనిపించిందండి? మరి నేనైతే ఇలాగే చేసుకుంటాను. నేను ఎక్కడ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి నేర్చుకోలేదండి. ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది దాని గురించి కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. మీరు ఏమనుకోవద్దు. నాకు పెళ్లి కాకముందుకే మా ఆంటీ, అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట, తను హాస్టల్లో ఉండేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇలా చేసుకునే వాళ్ళంట. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే, ఇట్లా చేసుకోవచ్చు, మా హాస్టల్లో ఇలా చేస్తున్నారు అని చెప్పింది. అదే బుర్రలో ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత నేను మా చెల్లె వాళ్ళ మీద నా ఐబ్రోస్కి నేను చేయడం, మళ్ళీ ఇదే పద్ధతిలో అంటే వేరే వాళ్ళకి కూడా చేయొచ్చండి. ఇదే ఫాలో అయిపోయి ఇంట్లో వాళ్ళందరూ, అంటే మేము 3 సిస్టర్స్, వాళ్ళకి, మా కజిన్స్ కి అందరికి కూడా ఇదే చేసేసుకున్నాం. వాళ్ళు కూడా మా ఆంటీ దగ్గర నుంచి, నేను నా దగ్గర నుంచి మా సిస్టర్స్ అందరూ ఇదే ఫాలో అవుతారండి. ఎప్పుడు పార్లర్ కి వెళ్ళి ఐబ్రోస్ అనేది ఎవరు కూడా మేము చేయించుకోము. అవి ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి వస్తున్నా కానీ మాకైతే ఇదే ఈజీగా అనిపిస్తుందండి. అందుకోసం ఇంకా అంటే ఖర్చు పెట్టి తీసుకోలేకపోయిన వాళ్ళు కూడా ఇవైతే మినిమం అందరికి ఇంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇంకా కొంతమంది అయితే ఈ విధంగా కూడా పక్కన ఇండ్ల దగ్గర కూడా చేసుకొని డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఐబ్రోస్ కి ఎంత ఉందో నాకైతే తెలియదండి. అప్పుడైతే 25, 10, 15, 30, మరి ఇప్పుడు 50 వరకు ఉంటుండొచ్చేమో, నాకు అంత ఐడియా లేదు. అలా మీరు మంచిగా షేప్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మీ పక్క వాళ్ళకి నేను ఇలా ఐబ్రోస్ షేప్, వేరే ఫేషియల్స్ అవసరం లేదండి, అవి బయటికి వెళ్లే మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర చేయించుకుంటారు. ఐబ్రోస్ అనేది అందరు కామన్ గా చేయించుకునేది కాబట్టి ఇలా కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇలా ఈ ప్లక్కర్ తో గానీ థ్రెడ్ తో గానీ మీకు పర్ఫెక్ట్ గా వచ్చేసిందంటే ఇంట్లో ఉండే మీరు ఐబ్రోస్ ఒక్కటి చేసుకున్నా చాలండి. మనం మిషన్ కి వాడే కాబట్టి ఒకటి తీసుకొని వచ్చి దగ్గర పెట్టేసుకున్నారనుకోండి, పక్కన వాళ్ళకి 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ మంచిగా షేప్ చేశారనుకోండి చాలు, మనకి మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. ఒక పని చేసిన వాళ్ళకి ఖాళీగా ఉండనట్టు ఉంటుంది. తన దగ్గరికి వెళ్తే తక్కువ అమౌంట్ తోనే చేసేసుకోవచ్చు కదా అని కూడా అనిపిస్తుంది. పార్లర్ కొంచెం దూరంలో ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి మనం కొంచెం తక్కువ ఛార్జ్ తీసుకొని మనం పెద్దగా బోర్డు అవన్నీ పెట్టుకోలే కాబట్టి ఇట్లా చేశారనుకోండి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయాలండి, ఎందుకంటే ఫేస్ లో కనిపించేది ఐబ్రోసే కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేసి షేప్ అనేది కరెక్ట్ గా ఇచ్చారనుకోండి మీ దగ్గరికి వాళ్ళే వస్తారు, మీరు చెప్పకపోయినా గానీ. మీరు చేసుకుంటే నన్నైతే చాలా మంది అడుగుతారు, మీరు ఎక్కడ చేసుకుంటారు, ఎప్పుడు చేసినట్టే ఉంటది కదా, మీరు అసలు బయటికి, అంటే నేను తక్కువగా బయటికి వెళ్తానండి, ఎక్కువ ఇంట్లోనే, అంటే నాకు అవసరం లేదు కదండి. స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకుంటాను, ఐబ్రోస్ నేనే చేసుకుంటాను. తక్కువ పిల్లలు వచ్చినప్పుడు, అట్లా టెంపుల్ కి వెళ్ళినప్పుడు, మూవీస్ కి వెళ్ళినప్పుడు, షాపింగ్ కి తప్ప అది కూడా మా ఆయనతోనే వెళ్తాను కాబట్టి ఎప్పుడు చేసుకున్నట్టే ఉంటుంది. ఎప్పుడు వెళ్తావు, ఏ పార్లర్కి వెళ్తావు అని కూడా చాలా మంది అడిగారండి. అప్పుడు నేను ఇలా చెప్పాను. కొంతమంది అయితే నమ్మలేదు, ఇంట్లో నువ్వు ఎలా చేసుకుంటావు, వేరే వాళ్ళే చేస్తారు కదా అని. అందరికి మనం ఇట్లా అని చూపించలేం కదండి. కొంచెం క్లోజ్ గా ఉండే వాళ్ళకైతే నేను చేసుకునేటప్పుడు వాళ్ళని పిలిచి నేను ఇలా చేసుకుంటాను అని చెప్తూ ఉంటాను. అనుకోండి అర్జెంట్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా బయటకు వెళ్ళాలనుకున్నా కానీ, మళ్ళీ ఇప్పుడు హడావిడిగా పార్లర్కి వెళ్ళాలి అని, మన హస్బెండ్ ని పిల్లల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలి అని అదొక పని కదండి. రెడీ అవ్వాలి, వెళ్ళాలి, అక్కడ వెయిట్ చేయాలి. మనం ఇట్లా మనం ఓన్ గా సెల్ఫ్ చేసుకోవడం వచ్చేసింది అనుకోండి, ఈజీగా అయిపోతుంది. మా ఫ్యామిలీలో అయితే మేము అందరం ఇంతేనండి, ఇలా చేసేసుకోవడం బాగా ప్రాక్టీస్ అవుతుంది. మా అందరికీ హ్యాపీ అనమాట. అంటే పార్లర్కి వెళ్లాల్సిన పని లేకుండానే నా బ్లౌజెస్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను. వర్క్ శారీస్ కి, అంటే ఇది మనం మన హస్బెండ్ ని అడగాల్సిన పని లేకుండా కొంచెం కొన్ని చిన్న పనులు ఇంట్లో మనకి మనం చేసేసుకుంటే మనకి మనం చేసుకున్నామని ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఊకే వాళ్ళని డబ్బులు అడగాల్సిన పని కూడా ఉండదు కదండి. నేనైతే అంతేనండి, చిన్నగా మిషన్ కూడా అంతే నేర్చుకున్నాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అంటే డెలివరీ టైంలోనే అమ్మ వాళ్ళ దగ్గరికి మనకి 2 డెలివరీస్ అప్పుడు
వెళ్ళినప్పుడు శారీస్ మీద పెయింటింగ్ కానీ శారీస్ మీద వర్క్స్ కానీ 7th మంత్ ఉండగానే ప్లెయిన్ శారీ కొనుక్కునేదాన్ని నేను. ఆ తర్వాత ఆ 3 months మనం రెస్ట్ లోనే ఉంటాం కదండి. డెలివరీ తర్వాత ఒక 6 months కొంచెం కొంచెం డెలివరీ అయ్యేదాకా సగం కుట్టి, అంటే ఆ 3 months సగం కుట్టేసుకొని డెలివరీ తర్వాత ఒక మంత్ అలా రెస్ట్ తీసుకొని, అప్పుడైతే అన్ని మనకి అమ్మ వాళ్ళు అన్ని మంచం మీదకి తెచ్చిస్తుంటారు కాబట్టి తిని అట్లా కొంచెం రిలాక్స్ అవుతూ చేసుకునేదాన్ని. మా పిన్ని వాళ్ళు కూడా అందరూ తిట్టేవాళ్ళు, మనకి లేడీస్ కి ఫ్రీ టైం దొరికేదే డెలివరీ టైంలోనే, ఇప్పుడే మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నాకు అట్లా రెస్ట్ తీసుకోవాలనిపించకపోయేదండి. మంచిగా వర్క్ చేసుకునేదాన్ని శారీస్ మీద. అప్పట్లో బాగా నడిచేది కచ్ వర్క్, తర్వాత కుందన్ వర్క్ అని, థ్రెడ్ వర్క్స్ అని చాలా శారీస్ కూడా వేసుకున్నానండి. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్, శారీస్ మీద పెయింటింగ్ కూడా వేసుకునేదాన్ని అనమాట. కూడా టైం వేస్ట్ చేయకుండా చేసుకునేదానండి. పిల్లల్ని స్కూల్ కి పంపించేటప్పుడు వాళ్ళతో పాటు రెడీ అయ్యి వెళ్లేసి ఒక 1 hour 1 to 1.5 hours అంటే వాళ్ళ లంచ్ టైం కి వచ్చే లోపట్లనే నేను బ్లౌజెస్ కూడా నేర్చుకునేది. 250 రూపీస్ కి, అంటే నాకు బ్లౌజులు కుట్టించే అమ్మాయి దగ్గరనే 250 రూపీస్ కి నేను బ్లౌజ్ నేర్చుకున్నానండి. అది కూడా 1 month లోనే. మీకెందుకు అక్క ఏమొద్దులే అని చెప్పింది, కానీ నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. నాకు ఒక బ్లౌజ్ ఒక్కటి కటింగ్ స్టిచ్చింగ్ నేర్పిస్తే చాలా, అది కూడా 1 month లోనే కావాలి అని అంటే తను నేర్పించిందండి రేష్మ. తను ఇక్కడ ఉందో ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ లో లేనండి ఇప్పుడైతే. ఒకవేళ ఈ వీడియో కనుక తన దగ్గరికి రీచ్ అయింది అనుకోండి, నేను చాలా హ్యాపీ అండి. రేష్మ, ఈ వీడియో నీకు చేరాలని అనుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ అయిపోయి మేము వెళ్ళేసి వచ్చేసాము. అప్పుడు నా దగ్గర మిషన్ కూడా లేదండి. అలా చేత్తోనే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైనా కానీ మనకి కటింగ్ నేర్పించిన తర్వాత చేత్తో కుట్టమన్నారు. చిన్న బ్లౌజ్ ఇంతే ఉండేది. అలా కుట్టేసిన తర్వాత ఒక 3 years తర్వాతకి నేను మిషన్ కొనుక్కున్నాను అనమాట. ఆ తర్వాత నా బ్లౌజెస్ నేనే చిన్నగా, ఆ తర్వాత మా పక్కన వాళ్ళు పాడైపోయినా పర్వాలేదు కానీ ఏం కాదులే కుట్టు అని ఇచ్చేవాళ్ళు. అలా అలా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడైతే నేను పెద్ద మిషన్, జాక్ మిషన్ తీసుకున్నానండి. బోట్ నెక్లు, ప్రిన్స్ కట్లు, అన్ని ఆల్ వెరైటీస్ బ్లౌజెస్ అన్ని కూడా నావి నేను కుట్టుకుంటాను. కొన్ని బయటవి కూడా గిరాకీ కూడా కుడుతూ ఉంటానండి. నైటీస్ కూడా నావి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటానండి. ఇవన్నీ మీతో చెప్పుకోవాలని ఉంటుంది, ఒక వీడియో చేయాలని ఉంటుంది, కానీ అబ్బా ఇవన్నీ అంటే ఎక్కువగా చెప్పుకుంటుంది, తన గురించి తను గొప్పగా చెప్పుకుంటుందని ఎవరైనా అనుకుంటారని ఒక పాయింట్ తోనే నీకు ఎవరికి చెప్పట్లేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి అనుకుని చెప్పేస్తున్నాను. కావాలి అంటే నాకు వచ్చిన పనులన్నీ మీరు కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ కనుక ఉందనుకోండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. కుకింగ్ తో పాటు నాకు వచ్చినవన్నీ కూడా మీ అందరికీ నేర్పించాలని నేను అనుకుంటున్నాను. అలాగే కంప్యూటర్ వర్క్ కూడా, అంటే నేను బ్లౌజెస్ వేరే వాళ్ళకి ఇట్లా పీస్ వర్క్ లాగా ఇస్తే కూడా స్టిచ్ చేసేదానండి. అక్కడ కూడా కంప్యూటర్ వర్క్ కూడా నేర్చుకున్నాను. కానీ కోవిడ్ టైంలో కొంచెం అన్ని లాక్డౌన్ పడింది కాబట్టి ఆ కంప్యూటర్ మిషన్ అనేది తీసుకోలేకపోయాను. ఆ తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్, మేము కొంచెం దూరంగా, అంటే టౌన్ కి కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ అంతగా, అంటే ఇప్పుడిప్పుడే హౌసెస్ అన్ని పడుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే ఆలోచన లేదండి. ఈ లోపు ఖాళీగా ఉండకుండా మా పిల్లలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా యూట్యూబ్ పెట్టించారు. అస్సలు ఇప్పుడు కుదరట్లేదు. ఓన్లీ నావి, మా సిస్టర్ వాళ్ళవి బ్లౌజెస్ చేసేసుకుంటూ ఇలా వీడియోస్ చేసుకుంటూ. వీడియోస్ కూడా రెగ్యులర్ గా ఎందుకు రావట్లేదంటే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతోనే ఎక్కువగా స్పెండ్ చేయాలనేది నా ఇంట్రెస్ట్ అండి. ఏదో అడపదడప అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. వీడియోస్ తీసుకుంటాను, కానీ పోస్ట్ చేయడానికి, అంటే ఎడిటింగ్ చేయడానికి నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు. అందుకోసం కొంచెం లేట్ అవుతుంది. చూడాలి, రెగ్యులర్ గా డైలీ వీడియోస్ వచ్చేలాగా తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే ఇన్ని రకాల వంటలు మీరు ఎలా అని అంటే, మా బాబు ఫుడ్ అనేది సరిగ్గా తినకపోయేదండి చిన్నప్పుడు. వాడి కోసం అని వెరైటీ వంటలు చేయాలని బాగా ఇంట్రెస్ట్. అసలు నాకు పెళ్లి అయ్యేటప్పుడు వంట అనేది రాదండి. అసలు నాకు ఏ పని కూడా రాదు. ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. అలా కాలేజ్కి వెళ్ళిన అమ్మాయికి మ్యారేజ్ అయిపోతే నాకు అసలు రైస్ కి, అంటే 1 glass రైస్ కి ఎంత వాటర్ పోయాలో కూడా తెలియదు. పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య చెప్పింది 1 glass కి 2 glasses వాటర్ పోసుకుంటే సరిపోతుంది అని. ఇప్పటి వరకు కూడా అదే ఫాలో అవుతాను. అలా బుక్స్ కొనుక్కొని, అంటే కుకింగ్ బుక్స్, అంటే టిఫిన్స్ కి, నాన్ వెజ్ కి, వెజ్ కి అన్ని బుక్స్ తీసుకొని ఆ తర్వాత వసుంధర పేపర్ లో గానీ, ఈనాడు సండే మ్యాగజైన్ లో గానీ వంటల్ని కట్ చేసుకుని ఆ పేపర్లను దాచిపెట్టుకుని చిన్నపిల్లలకు సంబంధించిన ఫుడ్ ఏ విధంగా చేసుకోవాలి అని కలర్ఫుల్ గా వాళ్ళకి తినేలాగా, టేస్టీగా, ఇంట్రెస్ట్ గా ఉండేలాగా అప్పటి నుంచి మొదలైందనమాట. అలా వంటలు నేర్చుకున్న తర్వాత బ్లౌజెస్ స్టిచ్చింగ్, ఆ తర్వాత శారీస్ మీద వర్క్స్, మా పాప పుట్టిన తర్వాత పాప కోసం అని ఫ్రాక్స్ మీద, లంగాల మీద, ఇప్పుడైతే బ్లౌజెస్ మీద కంప్యూటర్ వర్క్. ఎప్పుడు కొత్తది అప్డేట్ ఏం వస్తే అది తప్పకుండా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి. నాకు అదేందో అది ఇంట్రెస్ట్, ఇష్టం చాలా. అన్ని కూడా మొన్నటి వరకు ఉండేవి, మా తెలిసిన వాళ్ళే తీసుకుని వెళ్లారు ఆ బుక్స్ అన్ని కూడా, వంటల బుక్స్ అనేవి. అలాగే స్టిచ్చింగ్ ని కూడా ఒక బుక్ ఈనాడు వాళ్ళది అనుకుంటానండి, ఆన్లైన్ లో ఇచ్చారు. అంటే అప్పట్లో కొరియర్ ద్వారా పంపించారు బ్లౌజ్, కానీ కొంచెం అది అర్థం కాలేదు. ఆ తర్వాత నేను వేరే దగ్గర స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. ఏమైందంటే, మాది మిర్యాలగూడ కదా, మేము ఎక్కడ ఉండేది, కరీంనగర్ లో ఉండేది. అప్పుడు నేను మిర్యాలగూడకి ఫెస్టివల్స్ కి, హాలిడేస్ వచ్చినప్పుడు బ్లౌజెస్ ఇచ్చి వెళ్తే, మళ్ళీ నేను ఫెస్టివల్స్ గానీ హాలిడేస్ గానీ వచ్చే అప్పటి వరకు శారీస్ నా దగ్గర, బ్లౌజెస్ టైలర్ దగ్గర ఉండేది. 3 months, మినిమం 3 months ఉండేది. కట్టుకోవాలి, ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళాలి అన్నప్పుడు కట్టిన చీరలే కట్టడం, బ్లౌజెస్ ఇచ్చేసి వెళ్ళడం. మళ్ళీ ఇట్లా ఇబ్బంది అవుతుంది, మనమే ఎందుకు నేర్చుకోకూడదు, పిల్లలు చిన్నగా ఉన్నారు నేర్చుకోవద్దని కుదరకపోయేది. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడైతే స్కూల్ కు వెళ్లారో అప్పటి నుంచి ఇక కొంచెం ఫ్రీ టైం దొరికింది, అప్పుడు నేర్చుకున్నానండి. శారీస్ మీద వర్క్స్ కూడా నేనే, ప్రింట్ కూడా నేనే వేసుకునేదానండి. ఒక్కసారి అంటే అందరూ చూపించారు, కొంతమంది మాత్రమే ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తారు. కానీ నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు, నేను ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఓపెన్ గా ఉండేది, నేర్పించేది వాళ్ళు.
ఏంటి ఫ్యాబ్రిక్ శారీస్ మీద ఫ్రాక్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వేయడానికి కూడా ప్రింట్ కూడా నేనే ఆ పేపర్ పౌడర్ తెచ్చుకొని కిరోసిన్ లో ఆ పౌడర్ మీద చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని నాకు కావాల్సిన అంటే ఓన్ గా డిజైన్స్ కూడా నేనే తీసుకునేదాన్ని. అలా వేసేసుకునేది. మేము ఉండేది కొంచెం విలేజ్ లాగానే ఉండేది, పల్లెటూర్లు. అక్కడ సరిగ్గా దొరకపోయేది. అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళది నల్గొండ, అత్తయ్య వాళ్ళది మిర్యాలగూడ. ఇట్లా టౌన్ కి వచ్చినప్పుడు కావాల్సిన మెటీరియల్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వెళ్లేసి అక్కడ దొరకవు కదా, తీసుకొని అక్కడ మళ్ళీ పండగకి వచ్చే లోపల నేను రెడీ చేసుకుని వచ్చేది. స్టిచ్చింగ్ కూడా అంటే మిషన్ లేదు కాబట్టి స్టిచ్చింగ్ మాత్రం బయట ఇచ్చేది, వర్క్ మాత్రం నేనే చేసుకునేది. మనం అంటే మనం ఓన్ గా మనం సెల్ఫ్ గా రెడీ చేసుకుని కట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్, ఇది నేనే కుట్టాను అని మన ఫ్రెండ్స్ గానీ మన రిలేటివ్స్ గానీ ఎవరికైనా చెప్తుంటే కలిగే ఆనందం కూడా ఎన్ని డబ్బులు ఇచ్చినా రాదండి. సిఎస్ కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి నేను జాబ్ వైపు వెళ్ళలేదు. కానీ ఇలా హోమ్ మేకర్ గా ఉంటూ అంటే మనకి లేడీస్ కి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకున్నానండి. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. జాబ్ చేయాలి, బయటికి వెళ్ళాలి అంటే ఉంటది, అందరికీ ఉంటది, వెళ్ళాలి సంపాదించుకోవాలి అని. కానీ అందరికీ కుదరదు అలా వెళ్ళడం. మా అనేది రెసిడెన్షియల్ కాబట్టి అస్సలు కుదరదు. మా పిల్లలు మాతోటే నైట్ డ్యూటీస్ ఉంటాయి, సండే డ్యూటీస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ మాత్రం ఉంటాయిలే. కానీ అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాం, అత్తయ్య వాళ్ళ దగ్గర కొన్ని రోజులు, అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. స్టడీస్ అనేది అలా అంటే డిగ్రీ వరకు కంప్లీట్ అయిపోయింది, జాబ్ వరకు వెళ్ళలేదు. కానీ మిగతా ఈ విధంగా అయితే చేసుకున్నాను. నేనైతే తృప్తిగా ఉన్నానండి. నాకు ఇంకా జాబ్ చేయట్లేదు, నేను ఖాళీగా ఉన్నాను ఏ ఒక్క రోజు కూడా అనుకోనండి. మా ఆయన కూడా అంతే, అసలు నువ్వు ఖాళీగా ఉండవా, పని రాక్షసి అంటారు. ఖాళీగా ఉండను, ఏదో ఒకటి చేయాలి అనుకోవాలి. ఈ రోజు ఇది చేయాలి, ఈ రోజు ఇది చేయాలి, నెక్స్ట్ ఏం వండాలి, టిఫిన్ కొత్తగా ఏం చేయాలి. శారీస్ తీసుకున్నా గానీ రెగ్యులర్ గా కుట్టుకునే బ్లౌజెస్ అనేది అస్సలు కుట్టుకోనండి. కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు ఏం మోడల్స్ వస్తుంది, ఏం కుట్టాలి అనేది. ఆ తర్వాత బ్లౌజ్, చీరలో వచ్చిన బ్లౌజ్ నే వేసుకోనండి. కొంచెం మళ్ళీ ఆ బ్లౌజ్ పక్క పెట్టేసి 2-3 చీరలకి ఒక బ్లౌజ్ వచ్చేలాగా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే బాగానే దొరుకుతున్నాయి కదండి మనకి ఫ్యాబ్రిక్స్ అనేటివి. ఒకప్పుడు దొరకపోయేది. అప్పుడు ఆ టైంలో కూడా ప్లెయిన్ జార్జెట్ బ్లౌజెస్ తీసుకొని పెయింటింగ్ గానీ, వర్క్స్ గానీ, ప్యాచ్ లాగా గానీ, లేస్ లాగా గానీ వేసుకొని 2-3 శారీస్ కి ఒక బ్లౌజ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకునేదాన్ని. టైలర్ కి ఇచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్పి చేయించుకునేదాన్ని అండి. నేను వర్క్ చేయించుకున్నా గానీ మామూలుగా అంటే షిఫాన్ శారీస్ మీద, మామూలు పట్టు శారీస్ మీద కూడా మగ్గం వర్క్ అయితే తక్కువ ఉంటాయండి నా దగ్గర. కంప్యూటర్ వర్క్ ఎక్కువ చేయించుకుంటాను. కానీ ఎక్కువ మల్టీ కలర్స్ థ్రెడ్ ని యూజ్ చేసుకుంటూ ఒక 4-5 చీరలు, ఒక బ్లౌజ్ అనేది 4-5 చీరలకు వచ్చేలాగా తీసుకొని నేను వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను. అవి కూడా త్వరలో మీ ముందుకు తేవాలని అనుకుంటున్నానండి. కానీ నాకు వీడియోస్ కుదరట్లేదు చేయడానికి. అలాగే కోన్ డిజైన్స్ కూడా మా పాప పుట్టిన తర్వాత ఆడపిల్లలు కదా గోరింటాకు పెట్టుకోవాలి అని ఉంటది కదండి. మా పాప చిన్నప్పుడు బాగా రెడీ అయ్యేది, పెట్టుకునేది. నెయిల్ పాలిష్, బ్యాంగిల్స్, హెయిర్ అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటూ ఉండేది. ఫ్లవర్స్ కూడా పెట్టుకునేది. ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు, వాళ్ళకి అంత టైం ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేనే తెచ్చి ఇవ్వాలి తనకి. ఏదైనా లేడీస్ ఎంపోరియానికి వెళ్లి బ్యాంగిల్స్ కానీ, టిక్లీస్ కానీ అలాంటివి ఏం తెచ్చుకోదండి. చిన్నప్పుడు మాత్రం అన్ని నేను తెచ్చి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మాత్రం వేసేదాన్ని. అలా ఆడపిల్ల ఉంది కాబట్టి కోన్ మాత్రం బాగా నేర్చుకున్నాను. ఇంట్లో ఒక్కరికి వచ్చింది అనుకోండి, ఇంటిలి పాదికి అందరికీ వచ్చేస్తుంది. అంటే నేను నేర్చుకున్న తర్వాత మా సిస్టర్ వాళ్ళు, మా ఓన్ సిస్టర్స్, కజిన్స్ కూడా అందరూ పెట్టేసుకుంటారండి కోన్స్. కోన్ కూడా మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మ్యారేజ్ టైంలో కూడా మేము పార్లర్ కి వెళ్ళము, కోన్ పెట్టించుకోము. మేమే ఒకరికొకరం అక్క చెల్లెళ్ళం అందరం పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అన్నప్పుడు కలుస్తుంటాం కదా, ముందు రోజు నైట్ కూర్చొని అందరం పెట్టేసుకుంటామండి. మా సిస్టర్స్ అందరు చూస్తున్నారు అనుకోండి, మా అక్క మా గురించి గొప్పగా చెప్పేసుకుంటుంది అని ఫుల్ హ్యాపీ అయిపోతారండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో ఇలా షేర్ చేసుకోవడం అనేది. ఇంతేనండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వేరే రకంగా అస్సలు అనుకోకుండా మీ ఇంట్లో అమ్మాయి లాగా, మీ సిస్టర్ లాగా, మీ ఫ్రెండ్ లాగా అనుకుంటూ ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మీరు పెట్టే మంచి కామెంట్స్ తోనే నాకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వచ్చేలాగా తప్పకుండా కామెంట్ చేయండి, ఒక మంచి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.